ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేషరాశి వారికి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వలన మీకు వచ్చే 10 రోజులలో ఆర్థిక జీవితంలో అదృష్టం వస్తుంది. కానీ ఈ సమయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలు పెంచుతుంది. అలాగే మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలో పడకుండా ఉండాలి, ఎందుకంటే అలా చేయకపోవడం ఇతరుల ముందు మీ ఇమేజ్ను పాడు చేస్తుంది. అందువలన ఎవరితోనైనా ఏదైనా సమస్య ఉంటే సంభాషణ ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మీ రాశిచక్రంలో అనేక వైద్యకరమైన గ్రహాలు ఉండడం మీ శత్రువులు మంచిది కాదు, ఎందుకంటే ఈ సమయంలో వారు చురుకుగా ఉంటారు. కానీ మీరు వారిని మీ స్నేహితునిగా చేసుకోగలుగుతారు. అడుగడుగునా వారిని ఓడిస్తారు. మీ రాశిచక్రం యొక్క నక్షత్రాల అనుకూలత చాలా మంది విద్యార్థులకు మంచి ఫలితాలను ప్రసాదిస్తాయి. ఈ సందర్భంలో మీరు మీ పెంపుడు జంతువులతో సమయం గడపడం ద్వారా లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. ఇక మేషరాశి వారి చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 21, 23, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.